అలసంద గారెలు చేస్తున్నానండి. చూడండి, అలసంద గారెలు. ఈ అలసందలు అదే అలసంద వడలు అంటారు, అలసంద గారెలు అంటారు. వీటిని ఇట్లా మిక్సీ వేసుకొని, అలసందలండి ఇవి రాత్రిపూట నానబెట్టుకొని మనము మిక్సీ వేసుకొని మీకు అలసంద గారెలు చేసే తయారీ విధానం వీడియో పెడుతున్నానండి, చూడండి. అలసందలు మిక్సీ వేసేటప్పుడు కొంచెం దానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. అలసందలు మిక్సీ పడుతున్నానండి. ఇలా పొలుగ్గా ఉంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. మీకు ఫుల్ వీడియో పెడదామని మిక్సీ వేసిన దగ్గర నుంచి చూపిస్తున్నానండి. అలసందలు మరీ మెత్తగా అవసరం లేదండి, కచ్చిపిచ్చిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. పెద్ద ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర అండి. ఇది మొత్తం కలుపుకొని బాగా అదంతా కలిసేలాగా మనం చూసుకొని ఇంకా వడల్లాగా వేసేసుకోవటమే. కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈ వంటకం ఊరినే వస్తుందండి, ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా, చదువుకునే పిల్లలైనా, ఎవరైనా. ఇది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వంటకం అండి. ఇలాగా ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర మొత్తం కలిసేలాగా ఇలా మనం కలుపుకోవాలండి. ఇవి చేయటం కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, మళ్ళీ బాగా తొందరగా కూడా కాలుతాయి ఇవి. అలసందలకి కావాల్సినవి, అలసందలు నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని
మనము పొద్దున్నే మిక్సీ వేసుకొని దాంట్లో పెద్దుల్లిపాయలు ముక్కలు, చిన్నులపాయ, అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర మొత్తం కలుపుకొని మనం ఇలాగా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనము వడల్లాగా చేసుకుందామండి. ఈ వీడియోలు చేయటం వల్ల మళ్ళా ఒళ్ళు తగ్గించుకున్నాను, వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ ఈ వీడియోలు చేయటం వల్ల మళ్ళీ నేను లావ్ అవుతానేమో అని కూడా భయంగా ఉంది. ఎందుకంటే చేస్తుంటే తింటాం కదా మనం కూడా. నూనె కాగిందండి, నేను వేస్తున్నాను వడలు. చూడండి, ఇలా చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు. ఇలా చేతిలో అయినా చేసేసుకొని చేతిలో పెట్టుకొని ఇలా ఒత్తేసుకొని ఇలా వేసేసుకోవచ్చు అండి. ఎప్పుడన్నా ఒకరోజు చేసుకొని తినచ్చు, ఏం కాదు. ఎప్పుడు గారెలే మామూలుగా మినపగారెలు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చెయ్యండి. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నానండి. నేను కట్టుకున్న శారీ బాగుందా? ఇది 2006లో డిజైన్ చేసిందండి మా ఫ్రెండ్ పద్మ అని. తనే వర్క్ చేసి ఈ శారీ నాకు ఇచ్చింది అప్పుడు 2006లో. ఇప్పుడు దాకా దాచుకున్నాను. ఇవాళ కట్టుకొని ఈ వీడియో చేద్దామని చెప్పేసి వాళ్ళు కట్టుకున్నాను. బాగుందా? ఇవి బాగా కాగితే కొంచెం రంగు ఎర్రగా అనిపిస్తుందండి, కానీ అప్పుడు బాగా ఉడికినట్టు కూడా మనకి తెలుస్తుంది. బాగా ఎర్రగా రానియాలండి. బాగా ఎర్రగా వస్తే అప్పుడు మనకి ఇవి కాగినట్టు. బాగా కాలి ఇలాగా మనకి తెలుస్తుంది అసలు. ఇది ఇలాగా బాగా కాలుతుందండి. ఇలా కాలితే మనకప్పుడు బాగా వచ్చినట్టు వడలు. వీటిని అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారండి. రెండు ఒకటే. ఒకే పిండి వంట కాకుండా ఎప్పుడు మనం మామూలుగా గారెలు అనగానే ఇవే చేసుకుంటాము. మినప గారెలు ఎక్కువ చేసుకుంటాము. ఇలాగా బొబ్బర్లతోటి వీటితో చేసుకోవడం చాలా తక్కువ చేసుకుంటారు, కానీ ఇవి కూడా మంచిదేను. ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకొని తిన్నా కూడా మంచిదేను. అంటే నూనె ఎక్కువ వాడకూడదు అనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారో 15 రోజులకు ఒక్కసారో నానబెట్టుకొని వీటిని ఉడకబెట్టి తాలింపు వేసుకొని కూడా తినొచ్చండి.
లేదు ఎక్కువగా ఇట్లాగా గారెలుగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. చూసారా, అలసంద గారెలు మీరు కూడా చేసుకొని చక్కగా అందరూ తింటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.